యాచయాము వర్షము ప్రభు నామమయం కలుగును గాక. ఇప్పటివరకు మనం ప్రభుని ఆరాధించాం. ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టెలోను ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసంలోనూ మన యజమాని రీతిలో పాల్గొనుకున్నట్లు పరిశుద్ధ గ్రంథంలో ఉంచుకొని మాటలు మనం ధ్యానించుకొని వాక్యానుసారంగా మనల్ని మనం పరీక్షించుకొని ఆ రీతిగా దేవుని యొక్క బలంలో పొందుతాం. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం అందరం బైబిల్ కలిగిన వాళ్ళందరం కూడా బిగ్గరగా కలిసి చదువుకుందాం. ఇస్సాకు ఆ దేశముందున్నవాడే విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. మరొకసారి అందరం కలిసి చదువుకుందాం. ఇస్సాకు ఆ దేశముందున్నవాడే విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. మరొక భాగంగా యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనం నుంచి యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనం నుంచి 58వ చదువుకున్నాం. మార్చి యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనం నుంచి 58వ వచనం వరకు మనం మార్చి చదువుకున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనం నుంచి 58 వరకు మార్చి చదువుకున్నాం. విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు, జీవాహారం నేనే, దీనిని తినవాడు చావకున్నట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకరితోనప్పుడు వాదించేది. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్యదినమున నేను వాడిని లేపుదును. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచేందును. ఇదే పరలోకముల నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు. ఈ ఆహారం తినేవాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. నేను ప్రార్థన చేసుకున్నాం ప్రభు సాయం కొరకు. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవం గల దేవా, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. సర్వకృపానిధి దేవుడు, సర్వాధికారివి, మహిమగల మా తండ్రి, మమ్మల్ని మిక్కలు ప్రేమించి పరలోక మా ప్రభా, మీ ప్రియ కుమారుడును మా సొంత రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన దివ్యమైన నామంలో ఈ మధ్యాహ్న సమయం స్తుతించి కనపరిచి మహిమపరుస్తున్నాను తండ్రి. దేవా, ఇప్పటివరకు నాయన మీ పాద సన్నిధిలో మీ ప్రియ బిడ్డలంగా చేరి మీ రక్తంలో కడగబడిన వారితో చేరినాయన మేమందరం కూడా మిమ్మల్ని స్తుతించడానికి ఆరాధించడానికి ఇచ్చిన సమయానికి వందనాలు చెల్లించుకున్నాం. ఆయన ఆరాధన వర్తమానం మీద ఆశ నిలబెట్టుకుని తండ్రి, మా గమనాన్ని తీసుకొచ్చిన శ్రేష్టమైన లేఖనాన్ని బట్టి కూడా వందనాలు చెల్లించుకున్నాం. ఆయన నిత్య స్వాస్థ్యం ఇచ్చే దేవుడు, ఆడవారిని స్వాస్థ్యం ఇచ్చే దేవుడు ప్రభా, చేస్తూనే తండ్రి నాయన స్వాస్థ్యాన్ని ఇచ్చి అనుగ్రహించే దేవుడు, పరలోక స్వాస్థ్యాన్ని మాకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిన మా తండ్రి, మీకు నాయన వేవేల స్థుతులు ఆరాధన చెల్లించుకున్నాం. దయగల మా తండ్రి, మహిమగల మా ప్రభా, మా తండ్రి నాయన వివిధ ప్రాంతాలకు చెందిన మమ్మల్ని అందరినీ కూడా నాయన మీ నామం పేరిట నాయన మమ్మల్ని పిలిచి రక్షించిన దేవుడు, సమకూర్చిన దేవుడు నాయన, చిన్నమందా భయపడకూడని నాయన, మిమ్మల్ని ఒక మందగా చేరి నాయన సంఘముగా చేరి మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని మహింపరచుటకు నాయన, మీ శరీరానికి సాదృశ్యమైన రొట్టెలను మీ రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసంలో పాలుబందులు పొందడానికి కూడా మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకు వందనాలు చెల్లించుకున్నాం. దయగల మా తండ్రి, మేము ధ్యానించిన లేఖనంలో నుంచి మాతోనూ మాట్లాడిన ఆయన నా తండ్రి ఆత్మీయ మేలులతో మమ్మల్ని నాయన మాకు సహాయం చేయమని వేడుకుంటూ
వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండడానికి మా కృపణను గ్రహించమని నిలబడుతున్న మీ దాసుడిని అయోగ్యులను బలహీనను దౌర్భాగ్యుని తండ్రి జ్ఞాపకం చేసి సులువు చోట మరుగుపరచండి ప్రభా. మీరే మహిమ తెచ్చుకొని పాలన పెట్టి వేడుకుంటూ మీ నామానికి మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుంటూ తండ్రి యేసుక్రీస్తు శ్రేష్ఠ నామంలో ప్రార్థించి పెడుకున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఆదికాండము 26వ అధ్యాయం 12వ వచనంలో ఆ దేశమందున్నవాడై ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందాను. 100 100 టైమ్స్ అంటే అంత పరిపూర్ణం. 100 టైమ్స్ పర్సంటేజ్ చెప్తాం కదా, 100 ఫలం. విత్తనం వేసి 100 సంపూర్ణంగా ఫలం పొందాడు. ఇప్పుడు మనకు దేవుని మహాకృపను బట్టి స్వాస్థ్యము, నిత్య స్వాస్థ్యము. ఈ ప్రపంచంలో నిత్య స్వాస్థ్యానికి మొట్టమొదటి వారసుడు ఇస్సాకే. ఎందుకంటే ఆయన వాగ్దాన పుత్రుడు. దేవాతి దేవుడు ఆదాముని సృష్టించిన తర్వాత ఆదాము సంతతిలో నుంచి మరి పశ్చాత్తాపడి ఆదామును సృష్టించిన తర్వాత కూడా అనేకమైనటువంటి పరిణామాలు జరిగినాయి. ఆ తర్వాత మరి నోవాహు ఓడలోకి ప్రవేశించబడిన తర్వాత నోవాహులో నుంచి తర్వాత వారు 8 మందిని మాత్రమే దేవుడు రక్షించుకొని మరి జల ప్రళయం తర్వాత వాళ్ళందరినీ కూడా చేసినందుకు సంతాపడి వాళ్ళందరినీ పశ్చాత్తాపడి నాశనం చేసి మరి ఆ తర్వాత ఒక తరాన్నిగా నోవాహు తరంలో నోవాహు కుటుంబంలో నుంచి హాము, షేము, యెఫెతు అనే 3 కుమారులు, మరి నోవాహు భార్య, వారి యొక్క 3 కోడళ్ళు, అంటే 8 మంది ఓడలోకి ప్రవేశించి 8 మందిని మాత్రమే రక్షిస్తూ వారి ద్వారా వచ్చినటువంటి జనాభాలో నుంచి ఆ జనాభాలో నుంచి దేవుడు ఏర్పరచుకున్నటువంటి అబ్రహామును 12వ అధ్యాయంలో మనం చూసినట్లే ఆదికాండ 12వ అధ్యాయంలో అబ్రహామును పిలుస్తాడు దేవుడు. అబ్రహాము తండ్రి హారాను అక్కడ ఒక విగ్రహారాధికుడు, పెద్ద విగ్రహాలు చేసి అమ్ముకునేవాడు. దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము పిలిచిన కాడి నుంచి అబ్రహాము ముందున్నటువంటి పరిస్థితులు వేరు, అబ్రహాము తర్వాత పరిస్థితులు వేరు. ఎందుకంటే ఆయనకు స్వాస్థ్యముగా ఒక నిత్య రాజ్యాన్ని స్థాపించారు. ఆ రాజ్యానికి వారసులుగా తయారు చేయడానికి, వారసులుగా పిలవడానికి, వారసులుగా ఏర్పరచుకోవడానికి దేవుడు మరి ప్రయత్నిస్తూ వచ్చినాడు. వాళ్ళందరినీ కూడా దేవుని యందు భయభక్తుల వాళ్ళని ఆయన నిత్య స్వాస్థ్యం అనుగ్రహించినట్టు ప్రభుగా ఉన్నాడు. ఎందుకంటే ఈ దినము మనము ఇస్సాకు గురించి మనం ధ్యానించుకుందాం. మొదటి ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనంలో ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి 100 ఫలము పొందాను. 100 ఫలము పొందాను. 100 ఫలము పొందాడు. కాబట్టి ఆయన 100 ఫలం ఎలా పొందాడు? ఆయన ఇస్సాకు అంటే అర్థము నవ్వు అని. ఎందుకనంటే చూడండి 26వ అధ్యాయంలో 12వ వచనంలో 100 ఫలం పొందాను. ఆ మనుషుడు ఏ విధంగా 13వ వచనంలో 12వ వచనం 13వ వచనం అతడు మిక్కిలి గొప్పవాడుగా అగు వరకు క్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. 14వ వచనంలో అతని గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప ధనమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడేది. ఇక్కడ 2 రకాల జనాభాలు కనబడుతున్నారు. ఒకటి ఆశీర్వదించబడినటువంటి జనాభా, ఆశీర్వదించబడినటువంటి ఇస్సాకు కనిపిస్తున్నాడు. అసూయపడినటువంటి ఫిలిష్తీయులు కనిపిస్తున్నారు. ఈ లోకంలో కూడా అలాగే ఉంటారు. ఎందుకనంటే ఈ లోకంలో ఆశీర్వదించబడి ఏమీ లేదు. యుద్ధాలు దేని వల్ల వస్తున్నాయి? ఏమీ లేదు. తగాదాలు ఏమీ లేవు. తగాదాలు లేవు, లేకపోతే ఇంకే తగాదాలు ఉండవు. కేవలము ఆది నుంచి ఇప్పటి వరకు కూడా మరి 3వ ప్రపంచం వచ్చి ప్రపంచం అంతా కూడా నాశనం అయిపోయేదాకా కూడా ఒకే ఒక కారణం, దట్ ఈస్ జలసీ. అదే అసూయ అనేటువంటిదే. ఆదిలో అసూయ ఎట్లా వచ్చింది? కయ్యని ఎలా చంపేశాడు? యాబేల్ని, సొంత తమ్ముడినే చంపేశాడు. ఎందుకు? దేవుడు ఆయన అర్పణలు అంగీకరించినాడు. యాబేల్ యొక్క అర్పణను అంగీకరించినాడు. వెంటనే కయ్యని కోపం వచ్చేసింది. నా అర్పణలు అంగీకరించలేదు, అసూయ. నా తమ్ముడిదే కదా, నా తమ్ముడిది అంగీకరించినాడు, సంతోషం. నా యొక్క అర్పణలో కూడా ఇంకొకసారి దేవుడు ఆస్వాదిస్తాడేమో. ఇప్పుడు ఏం పొరపాటు జరిగిందో, మరి నా తమ్ముడిని కదా ఆస్వాదించినాడు అని సంతోషంగా తమ్ముడితో కలిసి ఏమైనా ఉన్నాడా? సొంత తమ్ముడిని, తోడబుట్టిన తమ్ముడినే చంపేశాడు. మొదట్లో ఆదిలోనే అసూయలు ప్రారంభమైనవి. ఈ అసూయ మరి సాతానుడు ఈ లోకంలో ప్రవేశించిన తర్వాత అసూయ అనేటువంటి ఆయుధం చేత దేవుని బిడ్డలను నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఈ అసూయ అనేటువంటిది ప్రారంభం నుంచి ఈ ప్రపంచంలో మరి కుటుంబంలోనే స్టార్ట్ అయింది, కుటుంబంలోనే మొదలైంది.
కుటుంబంలో నుంచి సమాజంలో నుంచి అంతా ఇంకా రాష్ట్రాలు, దేశాలు, ప్రపంచం అంతా కూడా అసూయ అలిగిపోతుంది. ఇప్పటికీ నేటికి కూడా యుద్ధాలు జరుగుతూనే మనం వార్తలు చూస్తున్నాము, అనేక దగ్గర చూస్తూనే ఉన్నాం. కారణాలు ఏంటంటే అసూయ, ద్వేషాలు. వాటికి కొన్ని కారణాలు ఎత్తుక్కొని జరుగుతున్నాయి. మొట్టమొదటి కారణం ఏంటంటే, అన్నిటికీ ప్రధానమైన కారణము అసూయ. ఈ ఫిలిస్తీన్లు అసూయ పడ్డారు. ఫిలిస్తీన్లు అంటే ఎక్కడున్నారు ఇప్పుడు ప్రజెంట్? ఫిలిస్తీన్లు ఉండేటువంటి ప్రదేశం ఏంది? ఇప్పుడు ఫిలిస్తీన్లు ఉండే ప్రదేశం అంటే ప్రాచీనమైనటువంటిది ఫిలిస్తీన్లు, కనానీయులు, అమోరీలు, మోయాబీలు, అమ్మోనీయులు, యోబుసీలు, ఇలా అనేక మంది 10 సంతానము దేవుని బిడ్డలకి, ఇజ్రాయేలుకు వ్యతిరేకంగా ఉన్నారు. వారందరూ కూడా ఉన్నటువంటి ప్రదేశాల్లో ఇప్పుడున్నటువంటి మరి సిరియా కావచ్చు, తర్వాత లెబనాన్ కావచ్చు, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు కూడా. ఇప్పుడు ఫిలిస్తీ అంటే ఇరాన్, ఇరాక్. ఇప్పుడు ఉన్నటువంటి ఫిలిస్తీ దేశములు ఇరాన్, ఇరాక్ ప్రాంతాల్లో ఉన్నాయి. అంతకుముందు ఆ ఇరాన్, ఇరాక్ ప్రాంతాలనే ఫిలిస్తీ దేశాలుగా పిలిచేవాడు. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది తెలుసు మనకు. ఇరాన్, ఇరాక్ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళకి ఉన్న పేరు ఏంటంటే, బైబిల్ గ్రంథంలో అనేక దగ్గర రాయబడిన విషయం ఏంటంటే, ఫిలిస్తీన్లు మరి సమూయేలు గ్రంథంలో కావచ్చు, రాజుల గ్రంథంలో కావచ్చు, ఫిలిస్తీన్లు దానికి మరి యుద్ధాలు వస్తూనే ఉంటారు. కొన్ని వందల సార్లు యుద్ధాలు చేస్తూనే ఉన్నారు దేవుని బిడ్డలతో. ఇది ఇప్పుడు వచ్చింది కాదు, మరి ఆది నుంచి కూడా వేల సంవత్సరాల నుంచి కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమం. అయితే దీనికి కారణం ఏంటంటే, ఫిలిస్తీన్లు దేవుని బిడ్డలతో యుద్ధం చేస్తూనే ఉన్నారు. దానికి కారణం అసూయ చేత. చూడండి, ఇస్సాకు నూరంతల ఫలం, ఒక విత్తనం వేసి నూరంతల ఫలం పొందిన తర్వాత అక్కడ క్రమం ఒక్కసారిగా ఒక 1 డేలో 1 నైట్లో ఆయన డెవలప్ అయిపోలేదు, లేకపోతే ఆయన ఒక్కసారిగా ఒక ధనవంతుడు అయిపోలేదు. క్రమంగా ఆయన ఆశీర్వదించబడుతూ వచ్చినాడు, క్రమంగా వర్ధిల్లుతూ వచ్చినాడు. ఈరోజు ఇస్సాకు నూరంతల ఫలం పొందాడు అంటే, నూరంతల ఫలము అది ఆత్మీయంగా కావచ్చు, ఈ లోక సంబంధంగా కావచ్చు, ఏ రీతిగా ఎందుకు అలాగా నూరంతల ఫలం పొందాడో మరి ఆయన యొక్క ఇస్సాకు యొక్క జీవితాన్ని మనం ధ్యానించుకొని ప్రభు యొక్క బలలో యోగ్యమైన రీతిలో మనం దేవుని బలలో పొందుదాం. మరి మనం ధ్యానించినటువంటి యోహాను సువార్త 4వ అధ్యాయంలో చాలా చక్కగా వివరించబడింది. అందరికీ అర్థమయ్యే రీతిలో దేవుని యొక్క శరీరంలో పొందకపోతే అంత్యదినంలో వారిని లేపను అని ప్రభు చెప్పాడు. ఎవడైతే నా శరీరం తిని నా రక్తం త్రాగుతాడో వాని నేను అంత్యదినమందు వానిని లేపుదును. స్పష్టంగా, దాని సంస్కృతం కాదు, లేకపోతే వేరే లాంగ్వేజ్ కాదు, హెబ్రూ కాదు, గ్రీక్ పదం కాదు, దాన్ని అర్థం చేసుకోవడానికి. ఎవరైతే నా శరీరంలో పొందుతారో, నా రక్తం త్రాగుతారో వారిని నేను అంత్యదినమందు వానిని నేను లేపుదును. యోహాను సువార్త 6వ అధ్యాయము చూడండి, మళ్ళీ మనం మాట చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 6వ అధ్యాయము 54. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్యజీవం కలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. నేనేదో కల్పించుకొని రాసుకొని వచ్చిన మాటలు కాదు ఇది, దేవుని మాటను యాస్టీస్గా చదువుతున్నా. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్యజీవం గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. అంత్యదినమున ఎవరిని లేపుతాడు? వాళ్ళు లేలేదంటే లేస్తాడా? కొన్నిసార్లు కొంతమంది చనిపోయినారు. మా సొంత బాబాయ్, మా నాన్న తమ్ముడు చనిపోయినాడు. చాలా బాధపడ్డాను. ఎందుకు బాధపడ్డామంటే, నేను ప్రభు గురించి చాలాసార్లు చెప్పినప్పుడు ఆయన ఎగతాళి హేళన చేశాడు. మాకన్నీ తెలుసులేరా, అది తెలుసు, పురాణాలు తెలుసు, శాస్త్రాలు తెలుసు, ఏమేమో చెప్పాడు. యేసు ప్రభు నమ్ముకుంటే దేవుడు దయగలిగిన దేవుడు, మన స్వార్థ ఎన్నో రకాలుగా చెప్పినా కానీ హేళన చేశారు. నమ్మలేదు, విశ్వసించలేదు, అపహాస్యం చేసినారు. అయితే చనిపోయిన తర్వాత ఎందుకు బాధపడ్డామంటే, అతను పాతాళానికి వెళ్ళిపోతాడు, మరి రక్షణ లేకుండా చనిపోయినాడు కాబట్టి, ప్రభు నెరగకుండా చనిపోయినాడు కాబట్టి నిత్య నరకానికి వెళ్ళిపోతాడనే బాధతో బాధపడ్డాం. ఎందుకంటే మరి రక్షించబడినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే, మన దేవుని బిడ్డలంగా ఉన్నటువంటి మనము బలలో పొందడానికి నిర్లక్ష్యం చూపిస్తాం. ఎందుకు చూపిస్తారంటే, ఒకవేళ నిజంగా ఏదన్నా పొరపాటు జరిగినప్పుడు పశ్చాత్తాపంతో దావీదు వలె మరి పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకొని, అతిక్రమం దాచిపెట్టేవాడు వర్జలను వాడు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందిన రీతిగా ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభా కనికరించని కన్నీటితో ప్రార్థన చేసుకొని విడిచిపెట్టి ఆ తర్వాత కనికరంతో ప్రభు యొక్క బలలో పొందుతాం. అలా కానప్పుడు ఏంటంటే, కొంతమంది ఏంటంటే ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వచ్చినా, ఎన్ని సంవత్సరాలకు పోతూనే ఉన్నా, సంవత్సరాల తరబడి పోతున్నా దేవుని యొక్క మందిరం, దేవుని యొక్క శరీరాన్ని గురించి కానీ, దేవుని యొక్క రక్తం గురించి కానీ
వాళ్ళకి ఏమాత్రం పట్టింపు ఉండదు, ఏమాత్రం అవగాహన ఉండదు. పదే పది చదువుతుంటారు. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి 31వ వచనం దాకా ప్రతి దైవ సేవకుడు వచ్చినటువంటి బోధకులందరూ కూడా చదివించడం అందరికీ చెప్పేవాళ్ళకి బోధకులకి కాదు, కానీ వినేవాళ్ళందరూ కూడా కంఠపాఠం అయిపోతుంది. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట రొట్టెను ద్రాక్షరస ప్రార్థన చేసి దేవుడు ఇచ్చాడని, కాబట్టి ఈ యొక్క రొట్టెను తన ప్రభు రాత్రి ఒక రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దీన్ని విరిచి ఆయన ఇచ్చాడని అందరికీ ఇచ్చాను. ఇది నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని ప్రభు వారు సెలవిచ్చాను. ఇలాగా బోధకులు చెప్తూనే ఉంటారు, మనం కూడా చదువుతూనే ఉంటాము. ఇవన్నీ అనుకుంటాము కానీ అన్నీ వింటూనే ఉంటాము. అది అలవాటైపోద్ది, కంఠపాఠం అయిపోద్ది. అందులో ఉన్న సత్యము సర్వసత్యాన్ని గ్రహించుకొని భయముతో ఇది దేవుని శరీరాన్ని వాళ్ళు వాదించుకున్నారు. ఎలాగా అపొస్తలుల కార్యాల్లో కూడా ఈయన మరి యోహాను సువార్తలో కూడా ఈయన శరీరాన్ని తినమన్నాడు. అది ఎలా సాధ్యము? ఆయన శరీరాన్ని ఎడ తింటాము, ఆయన రక్తాన్ని ఎలా త్రాగుతాము అని అంటే, శరీరం తినడము రక్తం త్రాగడం అంటే, ఆయన శరీరం తినడము అంటే దేవుని యొక్క ఆత్మీయ ఆహారం, దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడం. ఆయన రక్తాన్ని త్రాగడం అంటే మన ప్రార్థన, మన పానమై ఉన్నది. మన ప్రార్థనే మన పానమై ఉన్నది. దేవుని వాక్యం ధ్యానించడం, దేవుని ఒక ప్రార్థన చేసుకోవడము ఆత్మీయమైనటువంటి సాదృశ్యము. ఇది శరీరము, ప్రభు శరీరము. ప్రభు శరీరం అంటే ఏంటి? ఇది పవిత్రమైనది, పరిశుద్ధమైనది దేవుని శరీరము. కాబట్టి పరిశుద్ధమైనది అని అది సాదృశ్యం. అంతేగాని ఇది గోధుమలు వేసి దంచేసి తీసుకొచ్చారు, రొట్టెగా కాల్చినారు, తీసుకొచ్చినారు, బెల్లం వేశారు, దాంట్లో ఏమో వేశారు, అదే నెయ్యి వేసారు, శుద్ధంగా కాల్చి తీసుకొచ్చారు, రొట్టె తినొచ్చారంటే చిన్నపిల్లలు కూడా చేస్తారు. చాలా దగ్గర చూస్తారు, చిన్నపిల్లలు పెట్టమంటుంటారు తెలియక. ఎందుకంటే ఇది సాదృశ్యం. అది మనం ఏ స్వరూపంతో చూడాలి. ఇది గోధుమ పిండి తింటున్నామని కాదు, ఇది దేవుని శరీరము. ఇది దేవుని శరీరం అంటే దేవుడు అంటే మన శరీరం లాంటి అపవిత్ర శరీరమా? మన శరీరం లాంటి తినిపో శరీరం, నిద్రపో శరీరము, అలక్ష్యము, నిర్లక్ష్యము ఎన్నెన్నో ఉన్నాయి. కొరింథీ పత్రిక మరి మార్కు సువార్త 12వ అధ్యాయంలో చూసినట్లయితే ఇంత పెద్ద లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ అంతా చదువుకున్నాం అనుకో మన మీద మనకే ఆశ వేస్తుంది. ఆ లిస్టులో మనం పెద్ద దాంట్లో ఉంటాం. కొట్టుకుంటా పోతే రైట్లు కొడితే ప్రతి లిస్టులో మనం ఉంటాం, 1, 2 ఉన్నాం. ఎంత ఎందుకనంటే మనల్ని మనం విమర్శ చేసుకోవడం ఏమైనా. ఎందుకనంటే ఆ ప్రభు యొక్క శరీరం ఎలాంటిదంటే ఆయనది మహాపరిశుద్ధమైనటువంటి జన్మము, మహాపరిశుద్ధమైనటువంటి జీవితము. ఆయన నా యందు దోషమున్నదని మీరు ఎవరైనా స్థాపించగలరని సవాల్ చేసినటువంటి ప్రభు. కాబట్టి ఏ పాపము లేనటువంటి మహాపరిశుద్ధమైనటువంటి శరీరము ఆయన జీవితం. కాబట్టి ఆయన శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టెలో ఇది దేవుని శరీరము అని మనం పూజించాలి. ఇది దేవుని యొక్క రక్తమని ద్రాక్షరసాన్ని పూజించాలి. అంతేగాని ఇది ద్రాక్షరసమే కదా, ఇది రొట్టె కదా అని కేర్లెస్గా చాలా దగ్గరలో మరి రొట్టె పంచే విషయంలో కానీ, రొట్టె తీసుకునే విషయంలో కానీ నిద్రపోతూ ఉంటాడు. ఒక ఆయన తట్టి లేపి అదిగో నా చేస్తుంది అంటే ఇప్పుడు దాకా ఏమన్నాడో, ఏం చేశారో, ఆ వాక్యం ఏందో, హెచ్చరికలు ఏమైనా ఉన్నాయో లేదో, నేను సీనియర్ని పెట్టించేసి నాకు తినేస్తాను. ఇలాగ చాలాసార్లు మనం చేస్తుంటాం, తప్పు చేస్తుంటాం. మరి పక్కన వాళ్ళు రొట్టె తీసుకోకపోతే ఏమైనా అనుకుంటారేమో, లేదా ద్రాక్షరసం తాగకపోతే ఏమైనా అనుకుంటారేమో. మనం కూడా ఇలాగా అలవాటు అయిపోతూ మనం చేస్తూ ఉంటాము ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే ఇది దేవుని యొక్క శరీరము, దేవుని యొక్క రక్తం అనేటువంటి కాన్సెప్ట్లో ఆ విధమైనటువంటి మనం అవగాహనతో, భయంతో, భక్తితో మనం దేవుని యొక్క శరీరంలో పాల్గొందులు పొందినప్పుడు, ఆ సాదృశ్యమైన ద్రాక్షరసంలో మరి రొట్టెలో ద్రాక్షరసంలో పాల్గొందులు పొందినప్పుడు మన జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి మరి అంత్యదినాన ఆ శరీరాన్ని తిని ఆ రక్తం త్రాగిన వాడినే దేవుడు లేపుతానంటున్నాడు. మరి అది తినకపోతే, త్రాగకపోతే లేపడా అంటే వాక్యానుసారంగా లేపడు. ఎందుకంటే నా శరీరం తిని నా రక్తం త్రాగువాని నేను అంత్యదిన ముందు వాడిని లేపుదును. ఆ యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనంలో మనం చదువుకున్నాం కదా. కాబట్టి అంత్యదినమున లేపుతారంటే మనము తప్పనిసరిగా కొన్నిసార్లు దేవుని మందిరానికి ఎందుకు వస్తారు? దేవుని యొక్క శరీరంలో పాలుపందులు పొందడానికి, భయభక్తులతో దేవుని ఆరాధించడానికి. అయితే కొన్ని సందర్భాల్లో రక్షణ లేనప్పుడు మరి కొంత రక్షణలో వస్తూనే ఉండాలి. పాలు తాగే బిడ్డకి తీసుకొచ్చి మాంసం పెట్టి తింటాడా? మొట్టమొదట దేవుని ఎరగడానికి వచ్చినప్పుడు నూతన జనాల్లో వెంటనే బాప్తిజంలో పాలుపందులు పొందరు. వారు ఆత్మీయంగా దేవుని ఎరిగి దేవునిలో స్థిరత్వాన్ని పొందుకున్న తర్వాత ఆయనే నిజమైన దేవుడు, సర్వ సృష్టికర్త అని వారు నిర్ధారించుకున్నప్పుడు మాత్రమే అప్పుడు బాప్తిజంలో సాక్ష్యం ఇస్తారు. ఆ తర్వాత నుంచి వాళ్ళలో పాలుపందులు పొందుతారు. అది మనందరికీ తెలిసిన విషయమే. అయితే మనం చేసే పొరపాట్లు అనేక సార్లు ఏంటంటే ఒక నిర్లక్ష్యంతో కూడినటువంటి అలక్ష్యంతో కూడినటువంటి
ఆ యొక్క పాలు పొందులు అనేటువంటిది మరి మన జీవితాల్లో కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి. ఇవి పశ్చాత్తాపంతో ప్రభువా మీరు మహాపరిశుద్ధులైన దేవుడు మీ యొక్క శరీరంలో పాలు పొందడానికి మాకు పరిశుద్ధత అనుగ్రహించి ప్రభువాని అనేది మనం ప్రార్థన చేసుకొని మరి మన పాపాలు విడిచిపెట్టి దోషాలు దేవుని విరోధమైన కార్యాలు విడిచిపెట్టి మరి కనికరం పొంది ప్రభువులలో పాలు పొందినట్టు ఆశీర్వాదం వస్తుంది ప్రియమైన. కాబట్టి మనం ఇస్సాకు గురించి మనం ధ్యానించుకున్న కొన్ని మాటలు త్వరగా ముగించేస్తాను. ఇంకా ఇస్సాకు ఆ దేశం ఉన్నవాడే విత్తనం వేసి 100 ఫలం పొందినాడు, 100 ఫలం పొందాడు, క్రమంగా వర్ధిల్లినాడు, క్రమంగా ఆస్వాదించబడ్డాడు. అదేవిధంగా చూసినట్లయితే చూడండి ఆదికాండం 21వ అధ్యాయము 2వ వచనం నుంచి. ఆదికాండం 21వ అధ్యాయము దేవుడు అబ్రాహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో సారా గర్భవతి కుమారుని కలిగింది. అప్పుడు అబ్రాహాము తనకు పుట్టినవాడును తనకు శారా కలిగినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టాను. మరియు దేవుడు అబ్రాహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అని తన కుమారునికి సున్నతి చేశాను. అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 వాడు. అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలగజేశానని వినువారు నెల నా విషయమై నవ్వెదరను. మరియు శారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రాహాముతో చెప్పును. నేను అతని ముసలితనం వద్ద కుమారుని కంటిని కదా అని. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రాహాము గొప్ప విందు చేశాను. చాలు సిస్టర్ 12వ వచనం చదువుకున్నాం. అందరం కలిసి 12వ వచనం చదువుకున్నాం. అయితే దేవుడు ఈ చిన్నవాడిని బట్టి నీ దాసిని బట్టి నువ్వు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినము. ఇస్సాకు వలన అనున్నది నీ సంతానం అనబడును. ఇస్సాకు వలన అనున్నదియే నీ సంతానం అనబడును. ఈ మాట ఎట్టి పరిస్థితులు అంగీకరించరు. ఎవరు? ఇస్మాయిల్ సంతానం. అది ఎలాగవుతుంది? ఇప్పటి వరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే యుద్ధాలు. కాబట్టి చూడండి ఒక ఇస్సాకు వలన అన్నది నీ జనము కాబట్టి ఇస్సాకు వలన కలిగినది నీ జనం అనబడును. కానీ మరి వేరొకటి ఇస్సాకు వలన అన్నది నీ సంతానం అనబడును. అయినను నీ దాసి కుమారుడును నీ సంతానమే కనుక అతన్ని కూడా ఒక జనముగా చేసేదనని అబ్రహాముతో చెప్పాను. కాబట్టి హారాకు పుట్టిన జనాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చినాడు. ఈ ప్రపంచంలో 2nd ప్లేస్లో ఉన్నారు వాళ్ళు, జనాభా పరంగాను మరి ఆర్థిక పరంగాను అన్ని విషయాల్లో. ఎందుకంటే మొట్టమొదటిగా దేవుని బిడ్డలు క్రైస్తవ దేశాలుగా 160 దేశాల్లో ఉన్నారు. 780 కోట్ల పైగా ఉన్న జనాభాలో 300 కోట్ల మంది దాకా మరి కొంతవరకు దేవుని బిడ్డలుగా రక్షించబడిన ఆరాధించే వారుగా ఉన్నారని మరి అత్యధిక జనాభా కలిగిన వారు. తర్వాత స్థానంలో మరి ఇస్మాయిల్స్ ఉంటున్నారనేది మనందరికీ తెలిసిన విషయం. మొత్తం 253 దేశాల్లో వాళ్ళు సుమారు 60-70 దేశాల్లో ఉన్నారు. అయితే కాబట్టి మరి ఇస్సాకు ఈయన వాగ్దాన పుత్రుడు. ఏమని చెప్పాడు? ప్రభువే చెప్పాడు, నీ వలన కలిగినది మాత్రం ఇస్సాకు వలన అయినది నీ సంతానం అనబడును. ఇస్సాకు వలన ఈయన ప్రామిస్డ్ సన్. ఈయన ఎందుకంటే వాగ్దాన పుత్రుడు. ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. ఇస్సాకి యేసుప్రభుకి సాదృశ్యం ఉన్నది. ఇస్సాకి యేసుప్రభుకి సాదృశ్యం ఉన్నది. ఈయన వచ్చి ప్రామిస్ సన్. ఎందుకు? రోమాపత్రిక 9వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. రోమా 9:7. రోమపత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. కారు కానీ ఇస్సాకు వలన అయినది నీ సంతానం అనబడును. కాబట్టి ఇక్కడ కూడా అదే మాట. మరి కలిగిన సంతానం అందరూ కూడా కాదు, కానీ ఇస్సాకు వలన కలిగినది మాత్రమే, వాగ్దానం వలన కలిగినటువంటి సంతానం మాత్రమే. రోమపత్రిక 9వ అధ్యాయము 7వ వచనంలో చూడండి, అతనితో ప్రమాణం చేసిన మనుషులు ఆ స్వరం వినది కానీ రోమపత్రిక 9:7. రోమా 9:7 చూడండి. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు, కానీ ఇస్సాకు వలన అనేది నీ సంతానం అనబడును. అబ్రహాముకి మరి శారా ఆగరు అంటే పని మనిషి, వారి వల్ల పుట్టినటువంటి ఇస్మాయిలు ఇస్సాకు మాత్రమే కాదు సంతానం. అబ్రహాము ముసలి వయసులో మళ్ళా పెళ్లి చేసుకున్నాడు కెతూరాని. ఆయనకి కెతూరాకి అనేక మంది సంతానం పుట్టారు. వారు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారు. అయితే ప్రభు ఏం చేస్తున్నాడు? దేవుడు వాగ్దానం ఇచ్చినటువంటి మరి ఎవరి వల్ల వచ్చిందని సంతానము? అబ్రహాంకి అనేక మంది సంతానం ఉన్నా కానీ అబ్రహాం సంతానం అయినంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు కానీ
ఇస్సాకు వలనైనదే నీ సంతానం అనబడును. ఈ లోకంలో అందరూ క్రైస్తవులు అని చెప్పుకున్నంత మాత్రం అందరూ క్రైస్తవులు కాదు. ఆల్ క్రిస్టియన్స్ ఇస్ నాట్ ఏ క్రిస్టియన్స్. ఎందుకనంటే అందరూ క్రైస్తవులు అయినంత మాత్రాన, పేరు పెట్టుకున్నంత మాత్రాన క్రైస్తవులు కాదు. చాలా దగ్గర చూసినట్లయితే ఇతర దేశాల్లో కూడా క్రిమినల్స్, జైల్లో ఉండే వాళ్ళ లిస్టులు అన్నీ చూస్తుంటే క్రిస్టియన్ పేర్లు ఉంటాయి. వాళ్ళందరూ కూడా విదేశాల్లో ఎక్కువ మంది వాళ్ళే కాబట్టి మన భారతదేశంలో కూడా చాలా దగ్గరలో కూడా ఇలా ఉంటారు. మరి ఎందుకనంటే దేవుని బిడ్డలు అందరూ పేరు పెట్టుకున్నంత మాత్రాన కాదు. ఎవరైతే రక్షణ పొందుతారో, రక్షణ యేసుక్రీస్తు నామములో పాప క్షమాపణ రక్షణ పొందుతారో వారు నిజంగా ఎందరూ నా నామమును అంగీకరించదో వారు దేవుని పిల్లలు అవుతారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారము. కాబట్టి ఆయన అంగీకరించిన వారు రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం ప్రకారము వాక్యం వినివారు వినుట చేత విశ్వాసం కలుగుతుంది, వారు రక్షణ పొందుతారు. హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటారు. తన హృదయమందు యేసుక్రీస్తే నిజమైన దేవుడు ఆయనని చెప్పిన హృదయమందు విశ్వసిస్తారు, నోటితో ఒప్పుకుంటారు, అప్పుడు రక్షణ పొందుతారు. ఈ రక్షించబడిన వారు మాత్రమే క్రైస్తవులు కానీ, అంటే క్రీస్తుని కలిగిన వారు. అంతేగాని ప్రపంచం అంతా ఎక్కువ మంది జనాభా ఉన్నారు, 160 దేశాల్లో క్రైస్తవులు ఉన్నారు, అందువల్ల అందరూ క్రైస్తవులు అంటే కూడా కుదరదు. ఎందుకంటే అబ్రహాం సంతానము అయినంత మాత్రాన అందరూ సంతానం అనబడరు. మరి ఎవరు సంతానం అనబడుతున్నారు? వాగ్దాన పుత్రులు, వాగ్దానం చేయబడినటువంటి ఇస్సాకు సంతానం. ఇస్సాకు మాత్రమే. ఎందుకనంటే దేవుడిచ్చినటువంటి సంతానం. వాగ్దానము అప్పుడు ఆదికాండం 21వ అధ్యాయం మనం చదువుకున్నాం. శారా నవ్వింది, అయ్యో ఈ 100 సంవత్సరాలు అప్పుడు అబ్రహాంకి కుమారుడికి అంటున్నాను, ముసలోడికి, మరి నేను 90 సంవత్సరాల పైన ఉన్నాయి నాకు, నేను పాలిచ్చేదేంటి, నేను పాలిచ్చి పెంచడం ఏంది అని మరి శారా నవ్వింది. కాబట్టి అయితే దేవుడు వాగ్దాన పుత్రుడిని 100 సంవత్సరాలప్పుడు కూడా అబ్రహాంకి ఇచ్చినాడు. కాబట్టి ఆ అబ్రహాము సంతానం ఎవరే అంటే స్వాస్థ్యం ఎవరిది? నిత్య స్వాస్థ్యం ఎవరికేనంటే ఇస్సాకుకి. ఇస్సాకు నుంచి వచ్చినటువంటిదే. ఇస్సాకే స్వాస్థ్యానికి వారసుడు. కాబట్టి చూడండి, రెండోదిగా చూసినట్లే హెబ్రీ పత్రికలో కూడా చూద్దాం మాట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం నుంచి 19 దాకా. 17-19. బలిగా అర్పించను. ఎవడు ఆ వాగ్దానములను సంతోషంతో అంగీకరించును, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచిన వాడే తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపంగా అతన్ని మృతుల నుండి మరలా పొందెను. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నది ఈ మాటలు. యేసుక్రీస్తు ప్రభు వారికి సిమిలారిటీగా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తండ్రి అప్పగించాడు. తండ్రి యొక్క స్థానం నుంచి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో విడిచిపెట్టకుండా భాగ్యం ఎంచకుండా పరలోక సింహాసనాన్ని విడిచి లోకానికి నరుడుగా రిక్తుడిగా ప్రభు మన ఈ లోకానికి వచ్చినాడు. మన పాపాలన్నింటి ఆయన వీపు మీద వేసుకున్నాడు. మనం పొందవలసినటువంటి దెబ్బలు, గాయములు, మనం పొందిన అవమానములన్నీ కూడా ప్రభు ఆ కలువరి శిలువలో భరించినాడు. ఆ యొక్క మిట్ట మధ్యాహ్నం ఎండలో మధ్యాకాశంలో మన కొరకు ప్రాణం పెట్టాడు, చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచినాడు. కాబట్టి ఇది ఎన్నో వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి అబ్రహాము ఇస్సాకు యొక్క వాళ్ళ యొక్క తండ్రి కుమారుల మధ్య జరిగినటువంటి సంఘటన. మరి దేవుడు, 3 వ్యక్తులు ఉన్నారు, దేవుడు, ఇస్సాకు, అబ్రహాం, వీరి మధ్య జరిగింది. ఎందుకంటే ఇది యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా సాదృశ్యంగా ఉన్నది అబ్రహాం ఇస్సాకు యొక్క జీవితం. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మనం ధ్యానించింది. 17-19 కలిసి ఉన్నాయి కదా, చదువుకున్నాం. అయితే ఏవడు ఆ వాగ్దానం సంతోషం అంగీకరి ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచిన వాడి తన ఏక కుమారుని అప్పగించి ఉపమాన రూపముగా అతన్ని మృతుల్లో నుండి మరలా పొందుకున్నాడు. కాబట్టి ఈయన వాగ్దాన పుత్రుడు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇస్సాకు గురించి చెప్పాలంటే, ఇస్సాకు ఈజ్ ఎ బ్లెస్డ్ చైల్డ్. ఆయన వాగ్దాన పుత్రుడు, ఆశీర్వదించబడినటువంటి ప్రామిస్డ్ సన్. కాబట్టి రెండవదిగా చూస్తాము, ఇస్సాకు తన తండ్రికి లోబడిన వ్యక్తిగా ఉన్నాడు. ఆదికాండం 22వ అధ్యాయము. ఆదికాండం 22వ అధ్యాయము
7వ వచనం నుంచి 10వ వచనం వరకు. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాము ఆ. ఆ తండ్రి నా తండ్రి అందుకతడు ఏవి నా కుమారుడా అనెను. అనెను. అప్పుడు అతడు నిప్పులు కట్టెలు ఉన్నవి కానీ దహన బలి గొర్రెపు లేదని అడిగాను. అడుగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనునని చెప్పాను. అలాగే వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠం కట్టించి కట్టెలు చక్కగా పేర్చి ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన కట్టెలు ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుడు వధించుటకు తన చేయి ఎత్తును. చేయి చాపి కత్తి పట్టుకొనగా. చాలా సిస్టర్ చూడండి, ఇదంతా మనకు తెలిసిన విషయం. ఆదికాండం 22వ అధ్యాయంలో భయంకరమైనటువంటి భయంకరమైనటువంటి శోధన అనేటువంటిది అబ్రహాము జీవితంలో కలుగుతుంది. అబ్రహాముకి ఇచ్చింది 99 సంవత్సరాలప్పుడు వాగ్దానం చేశాడు దేవుడు. 90 సంవత్సరాలప్పుడు 100 సంవత్సరాలు 100వ సంవత్సరాలు ఆయనకి మరి కుమారుడిని దేవుడు అనుగ్రహిస్తాడు. 100 సంవత్సరాల్లో పుట్టినటువంటి కుమారుడిని, ఏకైక కుమారుడిని అల్లారు ముందుగా స్వాపుకుంటుంటే ఆ బిడ్డని నాకు బలిగా ఇవ్వమని దేవుడు కోరుకుంటాడు. దేవుడు కోరుకున్నప్పుడు అందరూ మనకు సండే స్కూల్ నుంచి ధ్యానిస్తున్నాం. దేవుడు కోరుకున్నాడు. అబ్రహాము దానికి ఏమన్నాడు? అబ్రహాం ఏమన్నాడు? సరే, వ్యక్తిగతంగా ఏ విధంగా బాధపడి ఉండొచ్చో మనం ఒక మనుషుడిగా, ప్రభువా ఈ వయసులో ఇచ్చినావు, మరి చిన్న బిడ్డను మరి ఇచ్చి నువ్వే అడుగుతున్నావు తండ్రిని, ఎంతో దుఃఖపడి ఉండొచ్చు, వేదన పడి ఉండొచ్చు. అయితే తన హృదయంకి దేవునికి మధ్యలో ఉన్నటువంటిది ఏంటంటే హెబ్రీ పత్రికలో ఏమనుంది? అర్పించేసినాడు, ఇచ్చేసినాడు. ఆయన మనస్ఫూర్తిగా ఒప్పుకున్నప్పుడే కమిటెడ్. కొన్నిసార్లు ఒక పాపం చేసేటప్పుడు పాపం చేసే వ్యక్తి ఏంటంటే అది క్రియారూపం చెందకముందే పాపం చేసినట్లే ఒక వ్యర్థుడ నరహత్య తన సహోదరుని దుర్మార్గుడ దుష్టుడని ఏదైనా తిట్టినప్పుడే అతన్ని నరహత్య చేసిందో సమానం. మరి అలాగే చూడండి, దేవుని సన్నిధిలో అబ్రహాము ఏం చేశాడు? ఒప్పుకుంటేనే కదా అంత దూరము మోరియా కొండ మీదకి నడుచుకుంటా మొత్తం అన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు. హృదయంలో ఏం చేశాడు? ఫస్ట్ సమ్మతించాడు, హృదయంలో ఒప్పుకున్నాడు. అంటే ప్రభు ఇచ్చేస్తాను, నీకన్నా ఎక్కువ ఇచ్చేస్తాను అంటే. మరి ఇక్కడ హెబ్రీ పత్రికలో రాయబడిన అపోస్తలుడైన పౌలు ఏమని రాస్తున్నాడంటే, ఆయన ఏ విధంగా ఎందుకని విశ్వసించినాడు, ఎందుకని తన కుమారుని ఇచ్చేయడానికి సిద్ధపడ్డాడు అంటే దేవుని మీద నమ్మకం. ఎలాగ నమ్మకము? ఈయన అబ్రహాము అందరికీ తెలుస్తున్న విషయం. అబ్రహాం ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ఫెయిత్. ఈయన విశ్వాసమునకు తండ్రి. విశ్వాసులందరూ కూడా ఈ ప్రపంచంలో ఫాదర్ ఆఫ్ ఫెయిత్ ఎవరైనా ఉన్నారంటే విశ్వాసానికి తండ్రి. విశ్వాసం అనే పదానికి, విశ్వాసానికి సంబంధించిన వాడిలో ఆయన ఈజ్ ఎ ఫాదర్ ఆఫ్ ఫెయిత్. ఆయన ఆ విశ్వాసానికి తండ్రి ఉన్నాడు. ఎందుకనంటే దేవుని అంతగా విశ్వసించినాడు. వచ్చేయి అబ్రహాం అంటే వచ్చేసినాడు. ఏడకి పోవాలి ప్రభా, ఏం చేయాలి ప్రభా, ఎన్ని ప్రశ్నలే లేదు. అడగమంటే అక్కడికి పొమ్మన్నాడు, ఇక్కడికి వెళ్ళమంటే ఇక్కడికి వెళ్ళమన్నాడు. ఏం చేయమంటే దేవుడు ఏమి చెప్తే అది దేవుని సన్నిధిలో గోజారుతో వచ్చినాడు. అనేకమైనటువంటి అబ్రహాం జీవిత చరిత్ర అంతా మనకు తెలుసు. అబ్రహాము దేవునికి లోబడిన వ్యక్తిగా ఉన్నాడు, ఎంతో లోబడిన వ్యక్తిగా ఉన్నాడు. విశ్వాసముగా, ఎంత విశ్వాసం అంటే అబ్రహాముకి అన్నీ తెలుసు. విశ్వాసంతో బ్రతిలాడుతూ వచ్చాడు. ప్రభా, సొదొమ గొమొర్రాలో 50 మంది ఉంటే రక్షించుకోవద్దా, 40 మంది ఉంటే లాస్ట్కి 5 మందికి వచ్చినాడు. బ్రతిలాడుకుంటా ఇలాగా ఎందుకు? దేవునితో ప్రాధేయపడుతూ ప్రార్థన చేస్తూ వచ్చినాడు. అబ్రహాం గురించి దేవుడు ఏమని సెలవిచ్చాడు, ఏమని సాక్ష్యం ఇచ్చినాడు అబ్రహాం గురించి అంటే, అబ్రహాము నా స్నేహితుడు, అబ్రహాం ఈజ్ మై ఫ్రెండ్ అన్నాడు దేవుడు. ఎవరి గురించి చెప్పాలన్నమాట? నా స్నేహితుడు. అబ్రహాం అంటే నా స్నేహితుడు. దేవుడు ఎవరితో సహవాసం చేస్తాడు? ఆయనతో ఈక్వల్గా ఉండే వాళ్ళతో. మనం ఎవరెవరు సహవాసం చేస్తారు? చాలా దగ్గర చూసినట్లయితే మన సహవాసాలు వేరులే, రకరకాల సహవాసాలు చేస్తాం. ఎందుకనంటే ఒక వయసు వాళ్ళు సహవాసం చేసుకోవడం, లేకపోతే ఒకే డిపార్ట్మెంట్ వాళ్ళు సహవాసం చేసుకోవడం, ఇలాగ సహవాసాలు ఉంటాయి, స్నేహాలు. కానీ దేవుడు అబ్రహాముతో సహవాసం. అబ్రహాము ఏమని పిలిచాడంటే, అబ్రహాము నా స్నేహితుడు, అబ్రహాం ఈజ్ మై ఫ్రెండ్ అన్నాడు. కాబట్టి మీరు చూడండి, అబ్రహాముకి తెలుసు ముందుగానే దేవునికి ఇస్తే దేవుడు ఇవ్వడా? దేవునికి ఇస్తే దేవుడు ఆయన అంత అన్యాయస్తుడా? కాదు కదా. దేవునికి నా కుమారుని ఇచ్చేస్తే, ఏకైక కుమారుని ఇచ్చేసినప్పుడు ఆయన మళ్ళీ నాకు తిరిగి ఇస్తాడనే విశ్వాసం. చూడండి, ఆ మాట పలికాడు. చూడండి, ఆ మాట బాగా చక్కగా ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా దేవుని బిడ్డలు చాలా నెగిటివ్ మాటలు మాట్లాడతారు. పిల్లలు కూడా కొన్నిసార్లు నాశనం అయిపోతారు, లేకపోతే అట్టయిపోతారు, ఇట్టయిపోతారు, కొన్ని పాపాలు అంటుంటారు. అది కాదు, ఇది కాదనండి.
ఎందుకంటే అబ్రహాం పలికిన ప్రతి మాట నెరవేరింది. అబ్రహాము దేవుని ప్రత్యక్షత కాకముందు, ఆ శోధన నుంచి పరిశోధన నుంచి బయటపడక మునుపు అబ్రహాము పలికిన ప్రతి మాట 22 అధ్యాయంలో అది జరగనే జరిగింది. మరి అబ్రహాం తీసుకెళ్తున్నాడు, తన కుమారుని తీసుకుని వెళ్తున్నాడు, పైకి వెళ్తున్నాడు. పోతూ ఉన్నప్పుడు ఏమడిగాడు కొడుకు, తండ్రి అన్నీ బాగున్నాయి. అబ్రహాంకి ఇసాకు దగ్గర నుండి అన్నీ చూస్తూ ఉన్నాడు, తండ్రి ఏం చేస్తున్నాడని. తండ్రి చేసేది పిల్లలు బాగా చూస్తూ ఉంటారు. కాబట్టి తండ్రి ఏం చేస్తున్నావు, మనము కట్టెలు పెట్టుకున్నావు, బాగానే పొద్దున్న వేసి కట్టెలు చేలేసావు, మొత్తం అన్నీ చూసుకొని కట్టకట్టినావు, నిద్ర పెట్టుకున్నావు, కట్టెత్తుకొని పోతున్నావు, చేతిలో నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, పోతా ఉన్నాము. మరి గాడిదల మీద ఎక్కేసి పోతూ ఉంటారు, పని వాళ్ళు వస్తూ ఉంటారు, ఈయన కూడా పోతూ ఉంటారు, అన్నీ పోతున్నాయి. ఇసాకు డౌట్ వచ్చింది, డాడీ అప్పుడు నాన్న అనుకోండి, నాన్న నిప్పుడు అది కట్టెలు ఉన్నాయి, దహన బలి గొర్రెపిల్లేది అని అడిగాడు. అడిగినప్పుడు ఆ దహన బలికి గొర్రెపిల్ల నాకు తెలిసిలేరా, నువ్వు గమ్ముగరా, దహన బలి గొర్రెపిల్ల ఉందలే అల్లా, దహన బలికి దేవుడు ఏర్పాటు చేసింది ఒకటి ఉందలేరా, నాకు తెలుసులేరా అల్లా. ఏమన్నాడు చూడండి, దేవుడే చూసుకున్నాను. ఏమన్నాడు, దేవుడే చూసుకున్నాడు. దహన బలి కొరకు దేవుడే చూసుకుంటాడంటే దేవుడి మీద పెట్టేశాడు. దేవుడు అనేస్తుడా ఒకే కుమారుని మరి వాగ్దానం చేసి ఆశీర్వదించి దీవించి ఇచ్చినటువంటి కుమారుని బలి తీసుకోవడానికి దేవుడే చూసుకున్నాడు. పాజిటివ్ వర్డ్స్ చూడండి, దేవుడే చూసుకున్నాడు. అదేవిధంగా దేవుడే చూసుకున్నాడు చూడండి, దేవుడే దహన బలి గొర్రెపిల్లను చూసుకున్నానని చెప్పాను. 8వ వచనం, 22వ అధ్యాయము ఆదికాండము 8వ వచనం. దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకున్నానని చెప్పాను. అలాగే వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు వారు కూడి గెట్ టుగెదర్, వాళ్ళు టుగెదర్, వాళ్ళు కలిసి వెళ్ళారు. ఎవరన్నా ఒకరు కలిశారంటే మనసులు కలవాలి. అప్పుడు డౌట్ వచ్చిందనుకో ఇసాక్కి, గొర్రెపిల్ల లేదు, ఏమీ లేదని. ఆ గొర్రెపిల్ల లేదు, వెళ్ళాడు, బలిపీఠం కట్టాడు, దాని మీద దహన బలి కట్టెలు మోగి పేర్చాడు. కుమారుడి దగ్గరికి వచ్చి చేతులు కట్టేసిపోతున్నాడు. అడిగినప్పుడు ఇసాక్ ఒక్క మాట మాట్లాడినట్టు బైబిల్ గ్రంథంలో రాయబడ్డా. ఎక్కడన్నా ఉందా? తండ్రి నోరుంది కదా, అడిగాడు కదా, ఏమని అడిగినాడు, గొర్రెపిల్ల ఏది, దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడిగాడా లేదా? ఎందుకనంటే దహన బలి అనేక సార్లు బలిపీఠం కట్టి అబ్రహాము అనేక దగ్గరలో ఒక బలిపీఠం కట్టాడు. 12 అధ్యాయాలు కట్టాడు, 13 అధ్యాయాలు కూడా బలిపీఠాలు కట్టి ప్రార్థన చేస్తూ వచ్చాడు. మరి బలిపీఠం కట్టినప్పుడు ఆ గొర్రెపిల్లను ఎట్లా దహన బలి అర్పిస్తున్నాడో దగ్గరుండి చిన్నపిల్లవాడప్పటి నుంచి చూస్తూ వచ్చినాడు ఇసాకు. చూశాడు కాబట్టి దహన బలికి గొర్రెపిల్ల ఏది నా డాడీ అని అడిగాడా లేదా? అడిగిన వ్యక్తి చేతులు కట్టేస్తున్నప్పుడు, ఏంది నాన్న నువ్వు ఈ పని చేస్తున్నావు, నన్ను నమ్మించి తీసుకొచ్చావు, నన్ను చేతులు కట్టేస్తున్నావు, నన్ను బలిస్తావా, ఇది ఎంతవరకు న్యాయం డాడీ అని చెప్పని తప్పించుకోవడానికో, పారిపోవడానికో, లేకపోతే ఇంకా ఏడవడానికో, లేకపోతే ఏ స్పందనైనా ఉందా? ఎలాగైనా ఆయన తండ్రిని ఒక మాట అన్నట్లు కానీ, ఏ విధంగా విరోధించినట్లు కానీ. ఎందుకంటే చిన్నపిల్లలే తెలియదులే అని అనుకుంటాం మనం. తెలియదు అన్నప్పుడు దహన బలికి గొర్రెపిల్ల ఏదని అడిగినటువంటి జ్ఞానవంతుడు తను కడుతున్నప్పుడు ఏమన్నా మాట్లాడా? యేసుక్రీస్తు ప్రభువారు కూడా అంతే. తను కట్టివేసి ఆయన్ని తండ్రికి ఇష్టమైన యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో, అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తను తానే అపరాధ పరిహారానికి బలిగా అతని సంతానం చూచును, అతడు దీర్ఘాయుష్ పొందుటకును యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. గాడ్స్ డిజైర్, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమైన. ఎవరి వలన? యేసుక్రీస్తు ప్రభు వలన సఫలమైంది. తండ్రికి ఇష్టము. ఎందుకు? ఆ యేసు ప్రభుని నెలకొట్టడము, హింసించడము, మరి ఆ శిలువ మరణం చేయడం. ఎందుకనంటే సర్వ మానవాళికి రక్షణ కలగాలంటే ఆయన ఆ విధంగా బలి అవ్వాల్సింది. అందుకోసమే తండ్రికి తెలుసు, సమస్తం తెలుసు ప్రభుకి. ఒక మనిషి రీత్యా, ఒక మానవ రీత్యా ఆలోచించినప్పుడు అయ్యో ఎంత శ్రమ పెడుతున్నాడు కన్న తండ్రి తన కుమారుని ఎంత శ్రమ పెడుతున్నాడో అని మనం ఎంతో బాధపడతాం. కానీ అది ముందుగానే తెలుసు. కాబట్టి అక్కడ యేసు ప్రభు వారు ఏమాత్రం నోరు మెదిపినట్లు కానీ ఏమని ప్రార్థన చేస్తాడు? తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించును. నీ చిత్తమే, లాస్ట్ కూడా అది నీ చిత్తమే, నీ చిత్తమే, నీ చిత్తమే. అంతేగాని ఎలాగైనా తీసి ప్రభు అని ప్రార్థన చేయడం. కాబట్టి ఇస్సాకు కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యం ఎందుకున్నాడంటే, ఇస్సాకును చేతులు కట్టి బలిపీఠం మీద ఆ దహన బలి పడుకోబెట్టినప్పుడు మాట్లాడుకుంటున్నాడు. అప్పుడు వధించడానికి కత్తి ఎత్తినప్పుడు
అబ్రహాము కత్తి ఎత్తినప్పుడు, అబ్రహమా నీకు ఏకైక కుమారుడిని ఇవ్వడానికి కూడా నువ్వు వెనకాడలేదు కాబట్టి భయపడినందువల్ల, ఇందువల్ల 12వ వచనము, ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతను ఏమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడేవాడని ఇందువలన నాకు కనబడుచున్నదనను. విశ్వాసం లేకుండా, క్రియలు లేని విశ్వాసం వ్రతం. క్రైస్తవ జీవితం అంటూ క్రైస్తవులు అని చెప్పుకుంటూ మన బుద్ధి మారకపోయినా, మన ప్రవర్తన మారకపోయినా, మన జీవితాలు మార్చుకోకపోయినా అది ఎన్ని సంవత్సరాలు వచ్చినా వేస్టే. ఎందుకనంటే 15 సంవత్సరాలు చదువుకొని లాస్ట్లో ఫెయిల్ అయ్యి ఇంటికి పోయి బర్రెలు మేపుకున్న చాలామంది ఉన్నారు. ఆ టైప్ అయిపోతుంది మన జీవితం. ఎందుకనంటే మన జీవితంలో మార్పు, విశ్వాసము అనేటువంటిది క్రియలు లేనటువంటిది. యాకోబు పత్రికలో చూసినట్లయితే క్రియలు లేని విశ్వాసము మృతము, సత్యంతో అందరూ సమానం. క్రియలు లేని విశ్వాసం. ఎందుకంటే జాలి, క్రైస్తవులకు జాలి ఉంటారు. ఎవరికన్నా పేదవాళ్ళు బట్టలు లేవు, ఆహారం లేదు, ఏదైనా జాలిగా మరి అడిగినప్పుడు ఓ అని చెప్పని అసహించుకున్నా, మన చేతన ఏం చేయలేకపోయినా నిజమైన క్రైస్తవులు అనేటువంటి మనసు కలిగినట్టు కాదు. ఇతరుల గురించి అసూయపడినా, ఇతరులు అన్యుల కంటే ఘోరమైనటువంటి పాపాలలో ఆలోచన కలిగి ఉన్నా అది దేవుని బిడ్డలకు కలిగినటువంటి మనసు కాదు. కాబట్టి చూడండి, విశ్వాసము అంటే అబ్రహాము విశ్వాసానికి తండ్రి ఎట్లయినాడంటే తన ఏకైక కుమారునే ఊళ్ళో పెట్టలేయడానికి కాదు, తన కుమారుని అడిగినప్పుడే ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. మరి ఇస్సాకు కూడా మౌనం వహించినాడు. అదేవిధంగా అబ్రహాం పలికినటువంటి మాటే నెరవేరింది. బలి పశువును దేవునికి దహన బలి గొర్రెపిల్లను దేవుడే చూసుకున్నాడు. అబ్రహామా, ఆ పిల్లవాని మీద చేయవద్దు, నువ్వు ఇందువలన దేవునికి భయపడేవాడని ఇందు నిమిత్తం తెలియపరుస్తుంది. కాబట్టి క్రియలు అటు చూపించాడు. విశ్వాసం ఉంది ప్రభా, నువ్వు నాకంటే ప్రభా నువ్వు విశ్వాసం ఉంది నాయన, యేసయ్యా నీవంటే నాకు విశ్వాసం ఉంది, నాకు విశ్వాసం సమృద్ధిలో ఉంది, విశ్వాసం ఎంతో ఉంది అని మనం విశ్వాసులము, బిలీవర్స్. మన సంఘం పేరే విశ్వాసులను పిలుస్తారు. విశ్వాసులు కూడా అందరూ ఇక్కడ కింద బోర్లు ఏం రాస్తారు, కింద ఆహ్వానించేవారు, సంఘ కాపరి, సంఘ పెద్దలు మరియు విశ్వాసులు, అంతే బిలీవర్స్. మన సంఘాలకుంటే పేర్లు, మనకుంటే పేర్లు. మరి విశ్వాసులమైన మనము విశ్వాసము అనేది చెప్పుకుంటాం, కానీ విశ్వాసము క్రియలు లేకపోతే ఏమవుతుందంటే అది మృతము, అంటే చచ్చిపోయింది, అంత సమానం. కాబట్టి అబ్రహాము ఇస్సాకు కూడా అలా పలికినాడు. దేవుడు వెంటనే ఏం చేశాడు, ఆ యొక్క పొదలో కొమ్ములు మరి చిక్కబడినటువంటి పొట్టేళ్ళను దేవుడు దహన బలిగా ఇస్సాకు మారుగా బలిచ్చాడు. కాబట్టి చూడండి, ఈ విధంగా రెండవదిగా చూసినట్లయితే మొదటిగా అబ్రహాము యొక్క కుమారుడైనటువంటి ఇస్సాకు ఈజ్ ఏ ప్రామిస్డ్ సన్, బ్లెస్డ్ సన్, అంటే ఆయన ఆశీర్వదించబడినవాడు, మరి వాగ్దాన పుత్రుడు. రెండవదిగా చూసినప్పుడు తండ్రికి లోబడే వ్యక్తి, తండ్రికి అంటే దేవునికి లోబడే వ్యక్తిగా ఉంటున్నాడు. తండ్రికి విధేయుడు కలిగినటువంటి ఒబీడియంట్ సన్ ఆయన. రెండవదిగా చూసినట్లయితే ఆయన ఒబీడియంట్ కలిగినటువంటి వ్యక్తిగా, తండ్రికి లోబడేటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. మూడవదిగా చూసినటువంటి చూడండి, ప్రార్థనా జీవితం కలిగిన వ్యక్తిగా ఉంటున్నాడు. ఆదికాండం 24వ అధ్యాయం 63వ వచనం. ఆదికాండం 24వ అధ్యాయం 63వ వచనం. సాయంకాలమున విశాఖ పొలంలో ధ్యానింప బయలువెళ్ళి కనులెత్తి చూసినప్పుడు ఒంటెలు వచ్చినను. రిబ్కా కనులెత్తి ఇస్సాకు చేసిన ఒంటి మీద నుండి దిగి మనుషులు ఎదుర్కొని పొలంలో వచ్చినను. సరే, చాలు. కాబట్టి చూడండి, 63వ వచనంలో సాయంకాలమున ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలువెళ్ళి కనులెత్తి చూసినప్పుడు ఒంటెలు వచ్చిండను. సాయంకాలం అయినప్పుడు ఎక్కడికెళ్తున్నాడు? అట్టా ఇస్సాకు వాకింగ్కి వెళ్ళాను, ఆ నడతకి వెళ్ళాడు, లేకపోతే ఉద్యానవనంలో విహరిస్తున్నాడు. మరి ఇలాగ లేదు, ఏమనుంది? పొలంలో ధ్యానించడము అనేటువంటి పదం చూసినట్లయితే ధ్యానించడము చాలా విషయాల్లో ఉన్నది. కీర్తన గ్రంథం అంతా నీ వాక్యము ధ్యానిస్తున్నాము, నీ యొక్క వాక్యము ధ్యానించడం చేత, వాక్యము ధ్యానించడం అంటే మెడిటేషన్ చేయడం. ఆయన మెడిటేషన్ చేస్తున్నాడు, దేవుని మెడిటేషన్ చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన జీవితం కలిగిన, బలిపీఠం కలిగిన, ప్రార్థన జీవితం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. చూడండి, ఆయన సాయంకాలం అయినప్పుడు వెళ్ళి ధ్యానించటకు 63వ వచనంలో సాయంకాలం ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలువెళ్ళాను. ధ్యానించడానికి బయట వెళ్ళాడు, అంతే. వాకింగ్ ఇవ్వడానికి సరదాగా పోలా, ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. అనుదినము ఆయన ప్రార్థన చేసే వ్యక్తిగా సాయంకాలం అయినప్పుడు పొలంలోకి ధ్యానించడానికి ఆయన అనుదినం ప్రార్థన చేసే వ్యక్తిగా కనబడుతున్నాడు. కాబట్టి చూడండి, అదేవిధంగా 25వ అధ్యాయము 21వ వచనంలో కూడా చూద్దాం. 25, 21 ఆదికాండం 25, 21.
ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక ఆ, అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక ఆ, అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయన గర్భవతి లేదు, అప్పుడు గొడ్రాలుగా ఉంది శారా. మరి గమనించండి, రిబ్కా ఆమెకి ఇస్సాకు భార్యగా తీసుకొచ్చాడు. భార్యగా ఉన్న తర్వాత రిబ్కా గర్భవతికి కాదు, ఆమె గొడ్రాలుగా ఉంది. ఆమె గర్భఫలం నిమిత్తము ఆమె గొడ్రాలతనం పోవాలని ఎవరు ప్రార్థన చేశారు? తన భర్త అయినటువంటి ఇస్సాకు ప్రార్థన చేశారు. 21వ వచనంలో, ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. ఆ యెహోవా అతని ప్రార్థన వినెను కనుక అతని భార్య రిబ్కా గర్భవతి ఆయన. కాబట్టి తన కుటుంబ సభ్యుల సమస్యల కొరకు, తన కుటుంబంలో ఉన్నటువంటి దాని కొరకు, తన భార్య యొక్క గర్భఫలం కొరకు ప్రార్థన చేసిన వ్యక్తిగా ఉన్నాడు. ఈయన అనుదినము దేవుని ధ్యానించే వ్యక్తే కాదు, ప్రార్థనాపరుడే కాదు, కానీ తన కుటుంబ సమస్యల విషయంలో, తన భార్య గొడ్రాలతన విషయంలో కూడా ప్రార్థన చేసిన వ్యక్తిగా ఉన్నాడు. ఈయన ప్రార్థనాపరుడు, బలిపీఠములు కట్టి ప్రార్థించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. చూడండి, కీర్తన 119:15 వచనం చూద్దాం. కీర్తన 119:15 వచనంలో, కీర్తన 119:15 వచనం, ఈ కట్టడలను అనుసరించేదను, హర్షించేదను, మరొకయిందను. కాబట్టి దావీదు ఇక్కడ రాస్తూ కీర్తన 119వ కీర్తనలో, నీ వాక్యం నేను ధ్యానించేదను, నీ కట్టడలను నేను అనుసరించేదను అంటున్నాడు. చూడండి, కాబట్టి అలాగా ధ్యానించడానికి వెళ్ళే వ్యక్తిగా ఉన్నాడు. నీ ఆజ్ఞను నేను ధ్యానించేదను, నీ త్రోవలను మన్నించేదను, నీ కట్టడలను బట్టి నేను హర్షించేదను, నీ వాక్యమును నేను మరొక ఎందును. కాబట్టి దావీదు కూడా అలా రాస్తున్నాడు. ఇలాగా దేవుని వాక్యాన్ని ధ్యానించే వ్యక్తిగా, ప్రార్థన బలిపీఠం కట్టి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నాడు. ఆయన వాగ్దాన పుత్రుడు మాత్రమే కాదు, ప్రామిసర్ సన్ మాత్రమే కాదు, తండ్రికి విధేయత కలిగినటువంటి లోబడే వ్యక్తే కాదు, మూడవదిగా ప్రార్థనాపరుడైనటువంటి జీవితం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. 4వదిగా చూసినట్లయితే చూడండి, ఆదికాండం 24వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండం 24:7. నేను 5 నిమిషాలు ముగించేస్తాను. ఆదికాండం 24:7 వచనం. నా తండ్రి ఇంటి నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి ఈ సంతానములకు ఈ దేశమును ఇచ్చెదనని ప్రమాణం చేసిన నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును, అక్కడ నుండి నా కుమారునికి భార్యను తీసుకొచ్చేదవు. కాబట్టి 4వ వచనంలో 4వదిగా చూసినట్లయితే దైవుని చిత్తానుసారమైన మరి ప్రార్థనాపూర్వకంగా వివాహ విషయంలో కూడా అది ప్రాముఖ్యమైన విషయం. ఏంటంటే ఇస్సాకు జీవితంలో, ఇస్సాకు మరి గారాల ముద్దుల బిడ్డ అనే 100 సంవత్సరాల తర్వాత పుట్టిన వ్యక్తి, 100వ సంవత్సరంలో. అలాంటి అల్లారి ముద్దుగానే పెంచాడు. మరి అనేకమైనటువంటి ఆస్తులు ఉన్నాయి. అబ్రహామును దేవుడు ఎంతగానో జీవించినాడు, మంచి ఆస్తిపరుడు. అయినప్పటికీ మరి సంసోను వలె వెళ్ళిపోయేసి దలీలాన్ని పట్టుకొని, ఇవినైతే నేను పెళ్లి చేసుకుంటా, లేకపోతే వేరే వాళ్ళు చేసుకోను, చేస్తారా లేదు చంపేస్తాను మిమ్మల్ని అని మరి సంసోను లాగా భయపెట్టలా. ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. దేవుని ప్రార్థన చేసుకునేవాడు. దేవుని చిత్తానుసారంగా తన తండ్రి ఏం చేసేవాడు, తన తండ్రి ఎవరి మీద ఆనుకుని ఉన్నాడో, ఎవరి సన్నిధిలో ఉన్నాడో, ఎవరి కొరకు ఏమై ప్రార్థన చేస్తున్నాడో అంటే దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడుతూ వచ్చాడు. కాబట్టి చూడండి, ఆదికాండం 24:7 వచనంలో మనం చదువుకున్నాం. నా తండ్రి ఇంటి నుండి, నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చిన నాతో మాట్లాడి నీ సంతానమునికి ఈ దేశం ఇచ్చేదని ప్రమాణం చేసిన నాతో చెప్పిన పరలోకపు దేవుడు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును, అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తెచ్చేదవని. మరి ఈ విధంగా తన పెద్ద దాసుడైన ఎలియాజర్ని పంపిస్తాడు. వివాహ విషయం మనందరికీ తెలుసు. అనేక వివాహాల్లో మనం వినుంటాం. ఎందుకంటే అబ్రహాము కుమారుడైన ఇస్సాకు వివాహము చాలా పెళ్ళిళ్ళలో 170% పెళ్ళిళ్ళ వాక్యం ఎలా ఉంటుందంటే ఇస్సాకు వివాహాన్ని తీసుకుని ఉంటారు సాదృశ్యంగా. ఎట్లా రిబ్కాను ఎలా తీసుకొచ్చాడు, ఎట్లాగా ప్రార్థన చేశాడు, ప్రార్థన చేసుకొని దేవుడు ఎలియాజర్ని ఎలా పంపించాడు, అబ్రహాము దేవుని సూచనలు ఇచ్చి పంపించినాడు, ప్రార్థన చేశాడు. ఆ రీతిగా మరి అప్పట్లో సెల్ ఫోన్లు లేవు, అప్పట్లో ఏమీ కూడా కమ్యూనికేషన్ ఏమీ లేదు. అయితే ప్రార్థన చేసి పంపించినాడు. అలాగే అన్నీ కూడా ఎలియాజర్ కూడా సమయం లేదు కానీ అంటే ధ్యానించడానికి, ఎలియాజర్ కూడా ఆ సూచనలను ఆధారం చేసుకుని మరి రిబ్కాను చూసినప్పుడు ఈమె కానీ నీళ్లు తోడి బావిలో నుంచి నీళ్లు తోడి నాకు ఒంటిలోకి వచ్చిందనుకో, ఈమె నా యొక్క యజమానుడు సెలవిచ్చినటువంటి ఆమెని ఒక సూచన పెట్టుకుంటాడు.
ఆమె అన్నట్టే ఆమె కైండ్నెస్, ఆమె మంచితనం వచ్చి నీళ్ళకి తనకిను ఎలియాజర్కి ఆయన మరి ఇతర దేశస్తున్నట్టున్నాడని ఆయనకి నీళ్ళకి దాహానికి నీళ్ళు ఇచ్చింది, ఒంటిలో కూడా నీళ్లు చేతిపోసింది. ఈ యొక్క సూచనను బట్టి ఈమె ఉంటాడనుకొని ఆ తర్వాత నుంచి పెళ్లి చూపులు అలాగా ప్రార్థనాపూర్వకంగా అన్నీ జరిగినాయి. ప్రార్థనాపూర్వకంగానే దేవుడు ఆ యొక్క రిబ్కాను తీసుకొచ్చి మరి ఇస్సాకు వివాహం చేయడం ఇలా జరిగింది. కాబట్టి ఆయన ప్రార్థనాపూర్వకంగా వివాహం చేసుకున్న వ్యక్తి యవనస్తుడిగా సంసోను వలె ఇష్టానుసారంగా పోయి నాకు ఇదే కావాలా, ఢిల్లీలోనే కావాలా, ఢిల్లీలో కాకపోతే ఒప్పుకునేదే లేదు, వాళ్ళ అమ్మ నన్ను భయపడిపోవాలి పాపం. నేను ఎందుకంటే సంసోను అంటే భయంకరమైనటువంటి మరి వీరుడు కదా, భయంకరమైనటువంటి ఒక పచ్చి గాడిద దవడతోనే 3000 మంది ఫిలిస్తీన్లు చంపినటువంటి వ్యక్తి, బలశాలి అయినటువంటి వ్యక్తి. అయితే ఆయన సంసోను యొక్క వివాహం ఎట్లా ఉంది, ఇస్సాకు యొక్క వివాహం ఎట్లా ఉంది? ఐజాక్ అంటే ఆయన నవ్వు సంతోషాన్ని కలిగించేటువంటి వ్యక్తి. కాబట్టి చూడండి, ఆ విధంగా ప్రార్థనాపూర్వకమైనటువంటి వివాహం విషయంలో ఆయన ప్రార్థించిన వ్యక్తిగా ఉన్న ఆదికాండం 24:26 వచ్చిన 24:26 వచ్చిన చూసినట్లయితే, ఆ మనుషుడు తల వంచి యెహోవాకు మొక్కి అబ్రహామును నా యజమాని దేవుని స్తుతించబడను గాక, నా యజమానికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు, నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానిని బంధువులింటికి నన్ను నడిపించాను. ఎలియాజరు ప్రార్థన. ఈ విధంగా ఎలియాజరు ప్రార్థన కూడా అబ్రహాము ప్రార్థన చేసి పంపించినాడు. ఆ ఎలియాజరు కూడా అలాగా సూచనలన్నీ కనిపించిన తర్వాత దేవుని స్తుతిస్తున్నాడు ఎలియాజరు. ఎందుకంటే అబ్రహాము యొక్క పనివాడైనటువంటి పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరు కూడా దేవుని ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. ఈ విధంగా ప్రార్థనాపూర్వకంగా వివాహం చేసుకున్న వ్యక్తి. అంత మాత్రమే కాదు, చూడండి, ఇస్సాకు తన భార్యను ఎంతగా ప్రేమించిన వ్యక్తి. ఆదికాండం 24:67 వచ్చింది. 24:67 అందరం కలిసి చదువుకుందాం. 24:67 ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకుని పోయాను. అట్లు అతడు రిబ్కాను పరిగణింపగా ఆమె అతనికి భార్య అయ్యను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమైన దుఃఖ నివారణ పొందాను. కాబట్టి ఇస్సాకు తన భార్యను ప్రేమించను అనేటువంటి మాట. ఎందుకంటే తన భార్యను ప్రేమించను. ఈ లోకంలో అనేక మంది ఇతరులు ప్రేమిస్తుంటారు, లోకస్తులు ప్రేమిస్తుంటారు, సాతాన్ని యొక్క దూతలను ప్రేమిస్తుంటారు, లోకాన్ని ప్రేమిస్తుంటారు, అనేకమైనటువంటి ప్రేమిస్తుంటారు. పరిస్థితులను బట్టి రకరకాలుగా ప్రేమిస్తుంటారు. ప్రభు చెప్పింది ప్రేమ విషయంలో పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించమను. మనం మొట్టమొదటి దేవుని ప్రేమించాలా. తర్వాత ఇస్సాకు ఏం చేశాడు? వివాహం అయిన తర్వాత తన భార్యను ప్రేమించినాడు. తన బిడ్డలను ప్రేమించుకున్న వారు కూడా ఉన్నారు. అలాగనే బిడ్డలు ప్రేమించదు కనుక చెప్పలేదు. కానీ అన్ని విషయాల్లో దేవుని వాక్యానుసారంగా చూసినట్లయితే మన దేవుడైన యెహోవాను, మన దేవుడిని పూర్ణ హృదయంతో మనం ప్రేమించాలా. అదేవిధంగా ఇస్సాకు తన భార్యను ప్రేమించిన వ్యక్తిగా ఉంటున్నాడు. 4వదిగా 5వదిగా చివరిగా మాట చూసినట్లయితే 5 చూడండి, బావులు హార్డ్ వర్క్ చేసే వ్యక్తిగా ఉన్నాడు. 26:15 వచ్చిన 26:15 బావులన్నిటినీ పూడ్చివేసిరి కనుక వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో అక్కడ నివసించెను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు తిరిగి త్రవ్వించెను. అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసిరి. చాలు చేస్తారు. కాబట్టి అబ్రహాము మరి ఇస్సాకు కూడా 3 బావులు త్రవ్వించినాడు. సెస్నా అంటే ఒక మొదటి బావిని, ఎస్సాకు అనేటువంటి ఒక ఏసాకు అంటే అర్థం ఏంటంటే జగడమాడు. సిస్నా అనేటువంటిది విరోధము. అదేవిధంగా రెహబోతు అనేటువంటిది అనగా ఎడము అనేటువంటి 3 బావులు త్రవ్వించినాడు. 4వది కూడా బేర్షెబా బావి కూడా బేర్షెబా అంటే ప్రమాణం. ఈ 4 బావులు త్రవ్వించాడు. ఆయన బావులు తవ్వించి వ్యవసాయం చేస్తూ వచ్చినాడు. నీటికి తన యొక్క దగ్గర ఉన్నటువంటి మందలు కూడా నీటిని కొరకే ఆ విధంగా కష్టపడుతూ వచ్చినాడు. పని చేసే వ్యక్తి కానీ, హార్డ్ వర్క్ చేసే వ్యక్తి, అది తండ్రి సంపాదించిన ఆస్తిని అనుభవిస్తూ సోమరపోతిగా లేడు. కానీ ఆయన కష్టపడి హార్డ్ వర్క్ చేసేటువంటి వ్యక్తిగా ఇస్సాకు ఉంటున్నాడు. చూడండి, చివరిగా చూసి మనం ఊహించుకుందాం. ఆయన యెహోవాకు బలిపీఠం కట్టిన వ్యక్తిగా ఉంటున్నాడు. చూడండి, తన తండ్రి క్రమాన్ని పాటించిన వ్యక్తిగా ఆదికాండం 12:8 వచనంలో అబ్రహాము బలిపీఠం కట్టాడు. ఆ తర్వాత మరి అదేవిధంగా 26వ అధ్యాయంలో ఆదికాండం 26:28 ఆదికాండం 26:28 వచనం
అనగా, ఆ, మాకును నీకు మధ్యన ఒక ప్రమాణం ఉండవలెను. మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానంగా పంపివేసింది కనుక నీవు మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకో. 25వ వచనం 26, 25లో అక్కడ అతడు ఒక బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. ఈయన బలిపీఠము అంటే ప్రార్థన, బలిపీఠం అంటే అర్థం ఏంటంటే ప్రార్థన చేసేటువంటి బలిపీఠము. మన జీవితాల్లో మనం బలిపీఠం కట్టుకోవడం అంటే బలి అర్పించడము. మన హృదయాన్ని సిద్ధపరచుకుని మన హృదయంలో నుంచి దేవుని సన్నిధికి ప్రార్థన విజ్ఞాపనలను ఆయనకి ధూపం వేసినట్లుగా ప్రభువాని మనం ప్రార్థన చేసుకోవడమే బలిపీఠం. కాబట్టి ఆ బలిపీఠం కట్టి ప్రార్థనాపరుడైనటువంటి వ్యక్తి ఇస్సాకు జీవితంలో చూసినటువంటి ఆయన ప్రామిసెడ్ సన్, ఆయన వాగ్దాన పుత్రుడిగా ఉంటున్నాడు. ఆయన రెండవదిగా చూసినట్లయితే తండ్రికి లోబడే విధేయుడు అయినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మూడోది ప్రార్థనాపరుడైన వ్యక్తిగా ఉన్నాడు. నాలుగోదిగా చూసినట్లయితే కష్టం చేసి పనిచేసే వ్యక్తిగా ఉన్నాడు. తన తండ్రి వివాహ విషయంలో కూడా తన తండ్రి చిత్తాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని, తండ్రి యొక్క సమ్మతిని కోరుకొని వివాహ విషయంలో కూడా ఆయన దేవుని యొక్క చిత్తానుసారంగా ప్రవర్తించే వ్యక్తి. ఐదవదిగా బలిపీఠంలో కట్టి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నాడు. ఆరవదిగా చూసినట్లయితే బావులు తవ్వించి కష్టపడే వ్యక్తిగా ఉన్నాడు. చివరిగా చూసినట్లయితే ఆయన చూడండి, ఆయన జీవితం ఎలా ముగిసిందో ఆదికాండం 35వ అధ్యాయం 27వ వచనం నుంచి 27, 29 కలిసి ఉన్నాయి. ఆదికాండం 37వ అధ్యాయము 27, 29. ఆదికాండం 35వ అధ్యాయం. ఆదికాండం 35వ అధ్యాయం. ఇస్సాకును పరదేశుడై ఉండిన మమ్రేలో కిరియతర్బాకు తన తండ్రి అయిన ఇస్సాకు వద్దకు యాకోబు వచ్చెను. అదే హెబ్రోను. ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. ఇస్సాకు కాలం నిండిన వృద్ధుడై ప్రాణం విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. అతని కుమారులైన ఏశావు, యాకోబులు అతన్ని పాతిపెట్టిరి. ఇది ముగింపు. చూడండి, ఇస్సాకు యొక్క జీవితము సంతోషకరంగా దీర్ఘాయుష్మంతుడిగా 180 సంవత్సరాలు జీవించినాడు. తన కుమారులైనటువంటి ఏశావును, అదేవిధంగా యాకోబును ఆయన మరణమైన తర్వాత మృతి పొందిన తర్వాత ఆయనను మమ్రే అంటే హెబ్రోన్, కిర్యాతర్బా అనే పేరు ప్రాచీనంలో ఉండింది. మమ్రే అనేటువంటి పేరు ఉంది. అదే హెబ్రోన్, ఎందుకంటే మన సహవాసమే హెబ్రోన్. అక్కడ హెబ్రోన్లో మృతి పొందినాడు ఇస్సాకు. మరి కాలం నిండిన ఏమని రాయబడింది అంటే, కాలం నిండిన వృద్ధుడై మృతి పొందాను. ఆయన 180 సంవత్సరాలు జీవించి మృతి పొందాడు. ఆయన తన కుమారులైనటువంటి మరి ఏశావును, యాకోబును ఆయన సాంప్రదాయబద్ధంగా పాతిపెట్టారు. అనేక మంది యొక్క మరణం, రాజుల యొక్క మరణాలు అనేకమైన చూసినట్లయితే సాంప్రదాయబద్ధంగా మరి దేవుని చిత్తానుసారంగా వాళ్ళ యొక్క భూస్థాపన కార్యక్రమాలు జరగల. కొంతమంది జరగల. కొంతమందిని దేవుడు తీసుకెళ్ళిపోయినాడు. కొంతమంది అయితే సమాధులు కనిపించట్లు కొనుక్కొని, కొంతమంది మోషే యొక్క సమాధి కూడా క్రమంగా ఆయన్ని ఒక సమాధి చేసినట్టు లేదు. ఎందుకనంటే దేవుడు ఆ మోషేని దేవుడుగా ఆరాధిస్తారని దేవుడికి ముందుగా తెలుసు కాబట్టి తప్పించాడు చాలా విధంగా. అయితే దావీదు కూడా ఏ విధంగా అనేక యుద్ధాలు చేసి దేవుని కొరకు జీవించి ఆయన యొక్క సమాధి కూడా ఆయన వృద్ధుడైన తర్వాత ఆయన మరి చనిపోయే మరి సమాధిలో ఆ యొక్క యూదారాజుల సమాధిలో కూర్చోబడ్డాడు. అదేవిధంగా మరి ఇస్సాకు కూడా కాలం నిండిన వృద్ధుడై ఆయన మరణించిన తర్వాత తన కుమారులైనటువంటి ఏశావు, యాకోబులు ఆయన్ని పాతిపెట్టినట్లు ఆయన మరణం కూడా దేవుని నామానికి మహిమకరంగా ఉన్నట్టు చూస్తున్నాం. ఈ యొక్క 7 అంశాలు మనం ధ్యానించుకున్నాం. ఆ యొక్క ఇస్సాకు జీవితంలో ఆయన ప్రామిస్డ్ సన్, ఆయన వాగ్దాన పుత్రుడిగా ఉన్నాడు. దేవుడు వాగ్దానం చేసి కలిగినటువంటి సంతానంగా ఉన్నాడు. రెండవదిగా చూసినట్లయితే ఆయన మరి విధేయత, తండ్రికి విధేయత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. మూడవదిగా చూసినట్లయితే ఆయన మరి దేవుని చిత్తానుసారంగా బలిపీఠం కట్టి ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు. తన భార్య కొడుకులు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నాడు. నాలుగవదిగా కష్టించి పనిచేసి బావులు తవ్వించి తన పూడ్చినటువంటి బావులన్నింటినీ కూడా తవ్వించి తన తండ్రి యొక్క మరి బావులు పూడ్చినటువంటి ఫిలిస్తీన్లు పూర్తి చేసిన బావులన్నింటినీ కూడా మళ్ళా తిరిగి తవ్వించి పనిచేసి కష్టించి ఆయన మరి కష్టపడే జీవితాన్ని కలిపినట్టుగా చూస్తున్నాము. ఐదవదిగా చూసినట్లయితే వివాహ విషయంలో కూడా ఆయన దేవుని చిత్తాన్ని మరి తండ్రి యొక్క ఆజ్ఞను పాటించిన వ్యక్తిగా మరి ఒక మార్గదర్శకమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు, మాదిరికరంగా ఉన్నాడు. మరి ఆరవదిగా ఆయన ప్రార్థనాపరుడైనటువంటి బలిపీఠాల కంటే ప్రార్థన చేసే వ్యక్తిగా. ఏడవది చివరిగా చూసినట్లయితే ఆయన ఎలా ఉన్నాడంటే ఆయన తన యొక్క నిండు హృదయంతో పూర్ణ ఆయుష్తో మరి దేవుడి సన్నిధికి చేరినట్లుగా 180 సంవత్సరాలు జీవించి తన యొక్క జీవితాన్ని మరి ముగించుకున్నట్టు వ్యక్తిగా ప్రారంభం నుంచి ఎలాగా
మరి ప్రామిసెస్ అన్నైనాడు. అదేవిధంగా బ్లెస్డ్గా ఆయన పరలోకానికి వెళ్ళేంత వరకు, ఆయన మరణించినంత వరకు కూడా మరి ఆయనలో ఉన్నటువంటి కొన్ని మాటలు మనం సింపుల్గా కొన్ని మాటలు 7వ వచనాలుగా మనం ధ్యానించుకున్నాం. ఇందులో నుంచి ఇస్సాకు యొక్క జీవితంలో నుంచి మనం నేర్చుకున్న పాఠం ఏమైనా ఉంటే, మనం ఎలా ఉంటున్నాం, ఇస్సాకుతో కలిగినటువంటి మనస్సు, ఇస్సాకు కలిగినటువంటి భయభక్తులు, ఇస్సాకు కలిగినటువంటి బలిపీఠము, ఇస్సాకు కలిగినటువంటి విధేయత, ఇలాంటివి మన హృదయాల్లో ఉన్నాయా? మనల్ని మనం పరిశీలించుకుందాం. మనం ఏకమైన రీతిలో ప్రభు యొక్క బలలో పొందుదాం. ఈ మాటలు ప్రభు దీవించును గాక.